హలో గైస్, ఈరోజు మనం మటన్ సుక్కా అండ్ దాల్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా దాల్ కోసం కందిపప్పుని తీసుకొని కుక్కర్లో 3 లేదా 4 విజిల్స్ వచ్చేంత వరకు అల్లం, పసుపు, ఉప్పు వేసి సరిపడా వాటర్ వేసి ఉడికించుకోవాలి. తర్వాత దీన్ని పోపు వేసి సాధారణంగా మనం డైలీ వేసి పోపు వేసి అంటే ఆయిల్ వేసి ఎండుమిర్చి, కరివేపాకు, ఉప్పు, అల్లం, పసుపు వేసి పచ్చిమిర్చి, సరిపడా ఆనియన్స్ వేసి వేయించి అందులో ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న పప్పును వేసి కాస్త వేగాక దించేయాలి. అంతే, దాల్ రెడీ. ఇప్పుడు మనం మటన్ సుక్కా కోసం ఒక బౌల్ తీసుకొని దాన్ని వేడి చేసి అందులో ఆయిల్ వేసి ఆనియన్స్, టమాటా ఎర్రగా వేయించుకోవాలి. దీన్ని పక్కన మిక్సీ బౌల్లో తీసి పెట్టేసుకోవాలి. తర్వాత ధనియాలు, జీలకర్ర, షాజీరా, గ్రీన్ ఇలాచీ, బ్లాక్ ఇలాచీ, లవంగాలు, చెక్క, బిర్యానీ పువ్వు, బిర్యానీ ఆకు, సరిపడా ఉప్పు, పసుపు, అల్లం వేసి వేగనివ్వాలి. ఇలా వేగిన దాన్ని కొబ్బరి వేసి వేగాక మిక్సీలో వేసి మిక్స్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. దీన్ని మనం ఒక బౌల్ తీసుకొని ఆయిల్ వేసి వేడి చేసిన తర్వాత అందులో ఆనియన్స్, బిర్యానీ ఆకు, బిర్యానీ పువ్వు, 2-3 లవంగాలు, చెక్క, ఇలాచీలు వేసి వేగనివ్వాలి. ఇందులో ముందుగా చేసిన మిక్స్ మసాలా వేసి కాస్త వేగాక వేగనివ్వాలి. ఇప్పుడు ఒక కుక్కర్లో 1/2 kg మటన్ తీసుకొని ఉప్పు, అల్లం, పసుపు వేసి సరిపడా వాటర్ వేసి 8 లేదా 10 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. దీనిని ముందుగా వేయించిన మసాలా కర్రీలో గ్రేవీలో వేసేయాలి. బాగా ఉడికాక మీద నుంచి కొత్తిమీర, పుదీనా, నిమ్మరసం వేసి వేగాక దించేయాలి. Hope you guys likes my cooking వీడియోస్ అండ్ మీకు ఈ వీడియోస్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే లైక్స్ ద్వారా చాలామంది వీడియోస్ని యూజ్ చేస్తారు. దాని ద్వారా నా రెసిపీస్ చాలామందికి వెళ్తాయి. అంటే చాలామంది కొత్త రెసిపీస్ని నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్లీజ్ లైక్ చేయండి, ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ. ఇది నా స్టైల్లో మటన్ సుక్కా విత్ దాల్ కర్రీ. Hope you guys like this video. Do like, share, subscribe my channel. Thank you.
ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో ప్లీజ్ కమెంట్ చేయండి. ఎలాంటి వంటకాలు కావాలి, ఎలాంటి రెసిపీస్ మీరు అడుగుతున్నారో అవి కూడా నేను చేసుకోవడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.